విడుదలే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ శనివారం విరుచుకుపడింది. సెంట్రల్ బీరుట్లోని 8 అంతస్తుల భవనంపై విమానాలతో బాంబు దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడిలో 15 మంది చనిపోగా 63 మంది గాయపడినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు. లెబనాన్ సివిల్ డిఫెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని పోలీసులు పేర్కొన్నారు. نزل حي نزل حي جمع లెబనాన్లోని రేవు నగరమైన టైర్పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ వ్యక్తి చనిపోయారు. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో 8 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం ఈ వారంలో ఇది 4వసారి. బీరుట్లోని దక్షిణ శివార్లలో హిజ్బుల్లా బలమైన స్థావరమైన దెహియేలోని లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు ఐడిఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. దాడులకు ముందే ఆ ప్రాంతంలోని పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చల్లో కొన్ని అంశాలపై విభేదాలు నెలకొన్నట్లు పశ్చిమ దేశాలకు చెందిన 2 దౌత్యవేత్తలు తెలిపారు. సరిహద్దు ప్రాంతం నుంచి హెజ్బొల్లా ఆయుధాలను ఉపసంహరించేలా మరిన్ని హామీలు కావాలని ఇజ్రాయెల్ అడుగుతున్నట్లు వారు చెప్పారు. అయితే ఇలాంటి నిబంధన తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తుందని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. ఘర్షణలకు పూర్తిగా ముగింపు పలకని ఒప్పందానికి తాము ఒప్పుకోబోమని హిజ్బుల్లా తెగేసి చెబుతోంది. نزل حي